హాయ్ అండి, మీకు ఎగ్ కర్రీ ఇష్టమా, ఎగ్ ఆమ్లెట్ ఇష్టమా? కామెంట్ లో చెప్పండి. మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అందరికి ఈ కర్రీనే ఇష్టం. మా శ్రీవారు అయితే ఎక్కువగా హిందీ కుకింగ్ ఛానల్స్ చూస్తూ ఉంటారు. ఏవైనా నచ్చితే షేర్ చేస్తూ ఉంటారు. అలా షేర్ చేసిందే ఈ ఎగ్ కర్రీ. ఫస్ట్ అయితే ఎగ్స్ ని బాయిల్ చేసుకున్నాను. తర్వాత మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకుంటే విరగకుండా చక్కగా వస్తాయి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నింటినీ పీల్ చేసి ఇలా సన్నగా పొడుగ్గా ఘాట్లు పెట్టుకోవాలి. జస్ట్ పై లేయర్ వరకే ఘాట్లు పెట్టుకోవాలి. డీప్ గా ఘాట్లు పెట్టుకుంటే కర్రీ చేసుకున్నప్పుడు విరిగిపోతాయి. ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి. నాలా మాత్రం అస్సలు వేయొద్దు, స్లోగా వేసుకోండి. అదే పాన్ లో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసి కాసేపు కుక్ అయ్యాక ఉప్పు పసుపు కారం ధనియా జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. దీనిలో వాటర్ చాలా తక్కువగా వేసుకోవాలి, అప్పుడే కర్రీ ముద్దగా వస్తుంది. గ్రేవీ ఆల్మోస్ట్ కుక్ అయ్యాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇంకా కరివేపాకు వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాను అంతే. చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే. డెఫినెట్లీ ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.